మరో 4 రోజుల్లో కన్యా రాశి వారి జీవితం అల్లకల్లోలం కాబోతుంది. మరి ఈ సమయంలో వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి, వీరికి కలగబోయే శుభ అశుభాలేంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఈ రాశివారు 1కి 10 సార్లు ఆలోచించిన తర్వాతే ఏ నిర్ణయాన్నైనా మీరు తీసుకోండి. లేకపోతే మీ వల్ల మీ ఇరువురికి కూడా నష్టం అనేది జరగవచ్చు. అంటే మీకు అలాగే మీ ఎదుటి వారికి కూడాను నష్టం అనేది జరగవచ్చు. మీ వల్ల నష్టం కలగబోతున్న వారు ఎవరు, వారికి ఏం జరగబోతుంది, ఇరువురికి ఏ విధమైన నష్టం కలగబోతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వీరు చాలా మంచి మనసుతోనే ఆలోచిస్తారు. ఎదుటివారికి మంచి చేయాలనుకుంటారు. వారి ఆపదను కూడా వీరి ఆపదలాగే భావిస్తారు. ఎన్నో సద్గుణాలు ఉన్న ఒక అవలక్షణం మనోచాంచల్యం. ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాతనే మార్చేసే తత్వం ఉంటుంది. ముందుగా మాట ఇచ్చి తర్వాత పర్యవసనాలు ఆలోచించే తత్వం ఈ రాశి వారికి ఉంటుంది. అప్పుడు ఆ మాటను మార్చేస్తారు. ఈ యొక్క తత్వం రీత్యా మీకు ఎదుటివారి రీత్యా కష్టం అనేది కలగబోతుంది. ఇక ఈ యొక్క నష్టాన్ని పూడ్చడం మీ వంతు అస్సలు కూడా కాదు. ఎంత కష్టపడినా సరే మీ తరం అయితే కాదు. మాట ఇచ్చేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక స్నేహితులకైనా, సన్నిహితులకైనా, కుటుంబీకులకైనా, ఆఖరికి భాగస్వామికైనా సరే మీ మాటను వేదంగా భావించేవారు ఉన్నారు. ఏది చెబితే అది ఆలకించేవారు మీ మీదే నమ్మకం పెట్టుకుంటారు. వారు మిమ్మల్ని కష్టం నుంచి బయటపడేస్తారనో లేదా కష్టం రాకుండా మిమ్మల్ని కాపాడుతారనో మీ మీద ఆ భారం అనేది వేస్తారు. వారి యొక్క ఆపద మీకు తెలియజేస్తారు. కానీ మీరు చెయ్యలేని సాయం, మీ వల్ల కాని సహాయం చేస్తామంటూ మీరు బదులిస్తే గనక మీరు అపనిందల పాలవడాన్ని అస్సలు ఎవ్వరు కూడా ఆపలేరు. ఎదుటి వారికి కూడా కష్టం కలుగుతుంది కాబట్టి ఇలా జరుగుతుంది. నిలబెట్టుకోలేని వాగ్దానం ఇవ్వడం మీకు అస్సలు కూడా మంచిది కాదు. ఇక ఈ రోజున ఈ విషయంలో మీరు అప్రమత్తంగా ఉండండి. లేకపోతే మీ జీవితం అంధకారంలోకి వెళ్ళిపోతుంది. ఎంత సంపాదించినా, ఎంత ధనం ఉన్నా, ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నా సరే ఈ రోజున మీకు దూది పింజలాగా కనిపిస్తుంది. ఇక ఈ సమయంలో ఈ కష్టం కలగకుండా ఉండాల్సి ఉంటుందని మీకు అనిపిస్తుంది. ఇక మీ పేరు ప్రతిష్టల విషయంలోనైనా సరే మీ నుంచి వారు పొందాల్సిన మంచి సహాయమైనా సరే ఏదైనా ఇతర రూపంలో అయినా సరే ఈ రోజున మీరు ఎటువంటి మాటలు కూడా జారవద్దు. ఒకవేళ అలా జారితే గనక ఇక అంతే సంగతులు. ఒక దెబ్బ కొట్టినా వెనక్కి తీసుకోవచ్చు, కానీ మాట ఇస్తే మాత్రం అస్సలు కూడా వెనక్కి తీసుకోలేం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎంత మొహమాట పడే పరిస్థితిలో ఉన్నా కూడా, ఎంతటి కన్ఫ్యూజన్లో మీరు ఉన్నా సరే మౌనం అనేది వహించండి. ఇది మీకు శ్రీరామ రక్ష అవుతుంది. అలా కాకుండా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తే గనక మొదటికే మోసం వస్తుంది. కాబట్టి ఈరోజు ఇద్దరికి కూడా, అంటే మీకు ఇరువురికి కూడాను నష్టం అనేది కలగబోతుంది. మీ పేరు ప్రతిష్టలకు భంగం అనేది కలుగుతుంది. వారికి రావాల్సినవి రాకుండా ఆగిపోతాయి. మీ మాట వల్ల వారికి ఆపద ఇంకాస్త పెద్దదైపోతుంది. ఇక మీకు ఉన్నటువంటి ప్రతికూల అంశాలన్నీ వెళ్ళిపోయి అనుకూల అంశాలు రావాలంటే ఖచ్చితంగా శివనామస్మరణ చేసుకోండి. అంతా కూడా మీకు శుభమే కలుగుతుంది.